సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, అది నేను వసించే స్థలము, అది నేను వసించే స్థలము. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా.
పాడి హృదయం ఆనందించును, నాట్యంతో పాటలు పాడేదను. నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యంతో పాటలు పాడేదను. దేవాతి దేవుడవని ప్రభువుల ప్రభువని, దేవాతి దేవుడవని ప్రభువుల ప్రభువని, అందరికీ నిన్ను చాటి చెప్పెదను, అందరికీ నిన్ను చాటి చెప్పెదను. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 Most of the time God will speak through word, through man of God, through anointing, the anointed man of God. అభిషేకించబడిన దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు అనేక సార్లు. వాక్ ద్వారా వస్తాడు. మేలుకోవాలి. ఎందుకంటే 3 సార్లు ప్రార్థన కోసం లేపాలి. అది కూడా హెచ్చరిక. ప్రార్థన చేయమని హెచ్చరించటం, మరలా ప్రార్థన చేయమని హెచ్చరించటం, అది కూడా ఒక హెచ్చరికయే. ఏదో ఒక కీడు జరగబోతుంది కాబట్టి పేదరుని ఏం చేస్తున్నాడంటే 3 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మరలా హెచ్చరిస్తున్నాడు దేవుడు. గట్టిగోగలలియా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఒక బలాన్ని మీరు తెలిస్తే మాత్రం, ప్రార్థన ఒక శక్తి ఏంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రార్థన మానరండి. ప్రార్థన చేయడం మానరు. మీలా శారీరకంగా మీరు బలహీనంగా ఉన్నా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నా, ప్రార్థన మాత్రం మీరు చేయగలిగితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది పోతాయి, ఆటోమేటిక్గా పోతాయి. మీరు కనుక ప్రార్థన జీవితం కలిగి ఉండి బలహీనత కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ బలహీనత అంతా కొట్టుకుని పోతాయి, ఆ ప్రార్థనలు కొట్టుకుని పోతాయి. ఈరోజు కాకపోయినా రేపు మిమ్మల్ని స్థిరపరుస్తాయి. నిన్ను ఆశీర్వదించడమే కాకుండా అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాయి. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. నువ్వు కనుక ప్రార్థన చేయడానికి నువ్వు నేర్చుకుంటే, అలవాటు చేసుకుంటే, నీకు మాత్రం కాదు ఆశీర్వాదం, మీరు కూర్చున్న చోట్లోనే కూర్చొని ప్రీచర్ చేయలేని పని నువ్వు చేయగలుగుతావు. కొన్ని 100 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. కొన్ని 100 మంది నువ్వు దీవించగలుగుతావు. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా డినై చేయకుండా నిన్ను దేవుడు ప్రొటెక్ట్ చేయడానికి ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణలో భాగమే మొదటిగా ప్రార్థన చేయడానికి నేను ఉరికొల్పటం, తర్వాత నిన్ను హెచ్చరించటం. మూడోది ఏంటంటే దేవుడే నీ కొరకు, యేసుప్రభు నీ కొరకు తండ్రి ఒక గుడిపాసం దగ్గర ప్రార్థన చేయటం. పేదరు కోసం ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? యేసుప్రభు ప్రార్థన చేశాడా లేదా? పేదరు, నీ విశ్వాసము తొలగిపోకుండా ఉండి నిమిత్తము నేను నీ కొరకు ప్రార్థన చేశాను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. నీ విశ్వాసం నుండి నువ్వు తొలగిపోకుండా ఉండి నిమిత్తము
నేను నీ కొరకు ఏం చేశానంటే ప్రార్థన చేశాను. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నేను నీతో చెప్పుచున్నాను. తర్వాత పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చిదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని ఇప్పిదవో అది పరలోకమందును ఇప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులే తలంచుకునుచున్నావు గాని దేవుని సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను ఎంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను ఎంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకుని ఓడువాడు దాన్ని పోగొట్టుకును. దేవుడు మనకు స్తోత్రం చెప్పండి. అనేక మార్లు దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటంటే, మన కొరకు యేసు ప్రార్థన చేసే ఆ దర్శనాన్ని అనేక మార్లు ప్రభు చూపించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, దేవుని బిడ్డలారా, శిక్ష విధించేవాడు ఎవడును చనిపోయిన ఎడల దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రార్థన చేసిన దర్శనం నేను అనేక సార్లు చూశాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా మీ అందరి కొరకు యేసు ప్రార్థన చేస్తున్నాడు, నిత్యం ప్రార్థన చేస్తున్నాడు. ఎంత సంతోషకరమైన మాట అండి. యేసు మన కొరకు ప్రార్థన చేయటం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాసము తొలగిపోకుండా ఉండే నిమిత్తము నేను నీ కొరకు ప్రార్థన చేస్తానంటున్నాడు యేసు ప్రభువారు. లూకా సువార్త 22వ అధ్యాయం 31-32లో చదివితే యేసు ప్రభు పేదరు కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. దేవుని మనకు స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేశారు. యేసు ప్రభు ప్రార్థన ఫలించింది కాబట్టి ఇప్పుడు తన అన్ఫెయిత్ఫుల్ నిమిత్తము, దేవునికి చేసిన యేసు ప్రభును దుఃఖపెట్టిన నిమిత్తము ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పేదరు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి, పశ్చాత్తాపడి ఏడ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 61-62. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా. ఈ సంతాపం ఎక్కడందో వచ్చింది, ఈ మనస్తాపం ఎక్కడందో వచ్చిందంటే మరలా యేసు చేసిన ఆనాడు ప్రార్థన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు కూడా ప్రభు మీకు చెప్పమంటున్నాడు, మీ అందరి కొరకు యేసు ప్రార్థన చేస్తున్నాడు. నీ కుటుంబం కోసం యేసు విజ్ఞాపనకర్తగా ప్రార్థన చేస్తున్నాడు. మీ క్షేమం కోరి యేసు ప్రార్థన చేస్తున్నాడు.
నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడితే పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు, తర్వాత తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. తన జీవితాన్ని సరిచేసుకున్నాడు అనే దానికి గుర్తు ఏదంటే, మీరు యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు క్షమించాడు, మరలా తన హక్కున చేర్చుకున్నాడు, ఆయన పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించాడనే దానికి రుచి ఏంటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం మరలా ఆయన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన వెతుక్కుండా యేసుప్రభు వెళ్ళి ఆయన తన హక్కున చేర్చుకొని, పేదరు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఎన్నిసార్లు అడిగాడు? వినండి 3 సార్లు అడిగాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 15 నుండి మీరు చూస్తే 3 సార్లు అడిగాడు. 3 సార్లు 3 ఆయన ఆ పేదరిచ్చిన ఆ మాటను బట్టి 3 వెవ్వేరు ఆశీర్వాదాన్ని ఆయనకు దయచేస్తున్నాడు. గొర్రెలను గాయమంటున్నాడు, గొర్రె పిల్లను గాయమంటున్నాడు, నా మందను మేపుకో అంటున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం చెప్పండి. 3 వెవ్వేరు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అది దేనికి గుర్తుగా ఇస్తున్నాడంటే, దేనికి కాంపెన్సేషన్గా ఇస్తున్నాడంటే 3 సార్లు తిరస్కరించాడు కాబట్టి. ఆయన పాపాన్ని క్షమించడానికి గుర్తుగా 3 సార్లు ఆయన ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దాని కనుక ఆన్సర్ చెప్తే ఆయనకు ఒక కొత్త పరిచర్య అప్పగించబడతాయి. అదేంటంటే తన గొర్రెలను కాయటం, రెండవదిగా గొర్రె పిల్లను కాయటం, మూడవదిగా తన మందను కాయటం. కొట్టడి గట్టిగా చెప్పట్లు. ఇప్పటికే దేవుడు భోగు చేసిన మందను కాయటం, ఇప్పటికే యేసు చేతిలో ఉన్న మందను కూడా ఎవరికి అప్పగించేశాడంటే, తన చేతిలో ఉన్న గొర్రెలు కూడా ఎవరికి అప్పగించేశాడంటే పేదరికి అప్పగించేశాడు. అందువరకు నా మందని మేపమంటున్నాడు. హల్లెలూయా. యు ఆర్ ద షెపర్డ్ ఫర్ మై షీప్ అంటున్నాడు. గొర్రెలకు నువ్వు కాపరివి, గొర్రె పిల్లలకు కాపరివి. మూడవదిగా ఇప్పటికే నా చేతిలో ఉన్న మందలకు కాపరి నువ్వే. కొట్టడి గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా. తర్వాత ప్రభు ఆయన క్షమించాడనే దానికి మరొక గుర్తు ఏంటంటే, ఆయన మొట్టమొదటిసారిగా అభిషేకం పొందుకొని నిలబడినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారంటే 3000 మంది రక్షించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడితే పరిచయం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే 3 ఎలా వెంబడిస్తుందో చూడండి. పేదర్ని 3000 మంది రక్షించబడ్డారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు క్షమించడానికి ముందు 3 అని మాట ఎత్తి ఉంటేనే, 3 అని సంఖ్య ఎక్కడైనా కనబడి ఉంటే ఎంతో బాధపడేవాడు, ఎంతో మరి ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయ్యేవాడు, గిల్టీగా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు ఆ 3 శాపనార్థమైన 3 ఇప్పుడు ఆశీర్వాదంగా కనపడుతుంది. యోహాను సువార్త పశ్చాత్తాపడిన తర్వాత ఆశీర్వాదంగా కనపడుతుంది. తన మందను మేపమంటున్నాడు, తర్వాత గొర్రెని మేపమంటున్నాడు, గొర్రె పిల్లని మేపమంటున్నాడు. ఇప్పుడైతే 3000 మంది రక్షించబడ్డారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. 3000 మంది రక్షించబడ్డారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దేవనామానికి స్తోత్రం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం, మళ్ళా 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం ఒక మరవరాని హిస్టారికల్ అధ్యాయం. ఎందుకంటే ఏ నరుడు బాగు చేయలేని ఆ కుంటివాణ్ణి, కాలేని వాణ్ణి పేదరు బాగు చేసిన ఆ అద్భుతమైన సంఘటనను ఎక్కడ ఏ అధ్యాయంలో దేవుడు సమకూర్చాడంటే, కూర్చిపెట్టాడంటే 3వ అధ్యాయం. కొట్టండి గట్టిగా చెప్పండి. పరిచయం మళ్ళీ అగైన్ 3వ అధ్యాయం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఎవరిని దేవుడు శిక్షించడు, ఎవరిని ఆయన బాధ పెట్టడు, ఎవరిని గాయపరచడు, ఎవరిని వేధించడు. ప్రభు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఫెయిత్ఫుల్గా ఉండాలి,
నా అడుగుజాడలో నడవాలి, నన్ను గాయపరచబడకూడదు. ఒక నమ్మకత్వం లేకుండా నడుచుకున్న భర్తను బట్టి భార్యకి ఎంత నొప్పి కలుగుతాయో, భార్య అలా నడుచుకుంటే కనుక భర్తకి ఎంత నొప్పి కలుగుతాయో, దేవుని బిడ్డ అటువంటి నొప్పి నువ్వు నమ్మకంగా లేనప్పుడు నాకు కలుగుతాయి. కనుక ఈరోజు నువ్వు నమ్మకంగా ఉండు. నేను అభిషేకించబోతున్నాను, నా ఆత్మతో నింపబోతున్నాను, నా వెలుగుతో నింపబోతున్నాను, నా మహిమతో నింపబోతున్నాను, నా అభిషేకం తాకబోతుంది, నిన్ను ఆశీర్వదించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. అందరూ లేచి నిలబడండి. జరిగిన వాటిని మరుచుపో, యేసు అద్భుతం చేస్తాడు. జరిగిన వాటిని మరుచుపో, యేసు అద్భుతం చేస్తాడు. కన్నీళ్లను తుడుచును, యేసు అద్భుతం చేయును, యేసు అద్భుతం చేయును, యేసు అద్భుతం చేయును. నీదు దుఃఖం సంతోషంగా మారును. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మన లెక్కలో 9th అవర్ అని రాయబడి ఉంది. అలాగ ఉంది కదా, 9th అవర్. కానీ వాళ్ళ లెక్కలు ఎప్పుడంటే 3 PM, మధ్యాహ్నం 3 o'clock. మధ్యాహ్నం మళ్ళా అక్కడ కూడా 3 కనపడుతుంది. 3 o'clock. 3 o'clock ఏ వ్యక్తి అయితే 3 సార్లు కోడి కూవక ముందు ఆయన తునికరించాడు, ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు దేవునికి శక్తి చేత ఒక కుంటి అతన్ని బాగు చేస్తున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. 9th అవర్ అంటే మధ్యాహ్నం 3 o'clock. మధ్యాహ్నం 3 o'clock దేవుని యొక్క కార్యం పేదరు యొక్క జీవితంలో జరుగుతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దశమగ విషయంలో, దేవుడికి ఇచ్చి పుచ్చుకున్న విషయంలో నమ్మకంగా ఉండండి. మీరు ఎవరి ద్వారా అయితే ఆత్మీయంగా బలపరచబడుతున్నారో వారికి మీ దశభాగం చెందాలి. క్రమంగా ఇవ్వండి. వచ్చిన లాభడి అన్నింటిలో దశభాగం క్రమంగా తీయండి. కృతజ్ఞత కానుక దేవుడు ప్రేరేపించినప్పుడు, కానుక ఇవ్వటానికి ప్రేరేపించినప్పుడు చంపుకోవద్దు. ఆ ప్రేరేపణ చంపవద్దు. ఎందుకంటే నిన్ను ప్రేరేపించడానికి కారణం ఏంటంటే నిన్ను ఆశీర్వదించడానికి కోసం. నీకు ఏదో ఒక పెద్ద ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన దారి మరలించడానికి, దారి సిద్ధపరచడానికి నేను ఇవ్వమని ప్రేరేపిస్తున్నాను. అంతేకాదు, ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండండి. నీ ఆత్మీయ తండ్రికి నమ్మకంగా ఉండండి. మీ సేవకుడికి నమ్మకంగా ఉండండి. మీ ఫ్యామిలీలో నమ్మకంగా ఉండండి. అట్లా నమ్మకంగా ఉండాలంటే మొదటిగా మీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. రెండవది దేవుని యొక్క హెచ్చరికను మనం గుర్తించాలి, పాటించాలి. మూడవదిగా దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వాలి. నాలుగవదిగా యేసుప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నమ్మకంగా ఉండుటకు సాయం చేయమని అడుగుతున్నాను. విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు ఒక ప్రసన్నత ప్రతి ఒక్కరు తాకనుగాక. యేసు ఒక వెలుగు ప్రతి ఒక్కరు దీవించనుగాక. శాపపు కాడి యేసునామములో విరిగిపోనుగాక. సాతాను క్రియలని యేసునామములో లయమైపోనుగాక. యేసునామములో ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ అభిషేకం ఇప్పుడే తాకాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే తాకుమని దీవించి అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక.
ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.